క్రీస్తు పరిశుద్ధ నామంలో ఇటు ఆత్మీయ సహవాసం అనుభవించడానికి క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినటువంటి స్వాతంత్ర నియమాలను తెలుసుకుంటూ ఆ స్వాతంత్ర్యాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలనేటువంటి సంగతులను గురించి దేవునికి జ్ఞానము ద్వారా అవలంబించడానికి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చక్కని ఉదాహరణ చెప్పి మీ నెత్తలు పోగొట్టినటువంటి అధ్యక్షులు ఆల్బర్ట్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే నేను స్థానిక దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. దయచేసి ఎవరు గొరకలు పెట్టుకోండి. ఫ్యాన్లు అవి కట్టేశారు కనుక చాలా ప్రశాంతంగా ఉంది. అంటే నాకు డిస్టర్బెన్స్ ఏం లేదు. తర్వాత ఎవరైనా యూట్యూబ్లో కట్టి ప్రసంగాన్ని వింటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక గొరకలు పెట్టుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క జ్ఞానమును వినడానికి ఆసక్తులై ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నా. మనము ఉదయకాల సమయంలో ఈ స్వాతంత్రమును అనుగ్రహించేటువంటి సంగతిని గురించి క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినటువంటి స్వాతంత్ర్యములో ఉన్నటువంటి వారు మళ్ళీ ధర్మశాస్త్రం అనేటువంటిది అలాగనే పాపము అనేటువంటి దాస్యము అనే కాడి క్రిందకు పోకూడదు అనేటువంటి సంగతిని గురించి ఉదయకాల సమయంలో నేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు దానికి భిన్నమైనటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన సంగతులు ఇందులో ఉన్నాయి. నిజంగా ఆత్మీయ జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి తప్పక ఆలోచన చేస్తారండి. చెప్పేటువంటి జ్ఞానమును బట్టి తప్పకుండా ఆలోచన చేస్తారు. నేను ఇలాగే ఉంటున్నానా, ఇలాగే నా యొక్క ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగుతూ ఉన్నదా అనేటువంటి సంగతిని గురించి ఆలోచన అయితే చేస్తారు. చేయకుండా ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధులుగా నేను పరిగణించకపోయినను దేవుడు మాత్రం అసలు పరిగణించడు. దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. దేవుడు లెక్కలోనికి తీసుకోవాలంటే ఏమిటో అనేటువంటి సంగతిని గురించి ఆరాధనలో గానుడులో నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి వాక్యమును పక్కన పెట్టేటువంటి వారు దేవునికి అవసరం లేదు. వాక్యాన్ని విని ఆ ప్రకారంగా ప్రవర్తించలేని వారు దేవునికి అవసరం లేదు. శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని విని ఆ వాక్యమును ఎక్కడ ముద్రించుకోమని చెప్పాడో తెలుసుకొని అక్కడ ముద్రించుకొని దాని ప్రకారంగా నడుచుకున్న వారు మాత్రమే దేవునికి కావాలి. అలాంటి వారు మాత్రమే దేవునికి చెల్లించవలసినటువంటి ప్రతి భక్తి కూడా చెల్లించేటువంటి విధానము తెలిసిన వారుగా ఉంటారు. సరిగ్గా తెలియజేస్తారండి దేవునికి, లేక సరిగ్గా చెల్లిస్తారు దేవునికి. ఆ విధానము తెలియలేనటువంటి వారు ఎప్పటికీ చెల్లించలేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా బాధ్యతను పొందిన వారై ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలంలో ఆయన అప్పగించినటువంటి పనిని ఎలా చేసి పెట్టారో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన మనకు గొప్ప మాదిరిగా ఉన్నారు లేదండి. ఒక క్రైస్తవుడు ఎలాగున దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా నడుచుకోవాలనేటువంటి సంగతిని గురించి మధ్యలో మనకి దేవుడు ఎవరిని మంచి ఉదాహరణగా పెట్టాడు?
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు ఆయనను గురించి పూర్తిగా తెలుసుకొని ఆయనలా నడుచుకుంటేనే, ఆయన లాంటి స్వభావము కలిగి ఉంటేనే తప్ప ఏం చేయలేమన్నమాట అండి. దేవునికి మనము ప్రియ కుమారులమును కుమార్తెలమును కాలేము. అవునా కదండి? తెలుసుకొని కూర్చొని సరిపోదా? అయ్యో ఆయన ఎంతటి త్యాగం చేశాడా, అయ్యో ఆయన ఎంత ఎలాంటి పని చేశాడు, ఎలా బ్రతికాడా అని తెలుసుకోవడంలో ప్రయోజనమేం లేదు. నువ్వు తెలుసుకున్న దానికి తగినట్లుగా నీ జీవితాన్ని మార్చుకొని నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఒకటి ఉంది, చూసావు, అందరికీ ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ద ఎవాంజలిస్ట్, స్వార్థికులకు మాత్రమే కాదు కానీ అందరికీ ఉంది. ఏంటండి? బాధ్యత. అందరికీ ఇవ్వబడింది బాధ్యత. ఆలోచన చేయబోతాం. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సందర్భాలు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎంతవరకు మనము ఆయన ద్వారా అప్పగింపబడినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నాం, అటు వ్యక్తిగతంగా కానీ సంఘపరముగా కానీ ఎంతవరకు ఆ యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాం అనేటువంటి సంగతిని గురించి ప్రతి ఒక్కరిలో సైతము ప్రశ్నించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. చదివేద్దాము. అందరూ తమ సొంత కార్యములనే ఏం చేస్తూ ఉన్నారండి? చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరు మాట్లాడుతున్నారండి? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? సంఘం కోసము మాట్లాడుతున్నారు. ఎవరి కోసం మాట్లాడుతున్నారండి? ఎవరి కోసం మాట్లాడుతున్నారండి? సంఘము కోసము మాట్లాడుతున్నారు అని అనుకుంటే ఎలా? 19వ వచనం చదువుతాం. ఎవరి కోసం చెప్పాడయి ఆ సంగతులన్నీ కూడా చదువుతాం. 19వ వచనం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము. నేనును మీ క్షేమము తెలుసుకొని. ఇప్పుడు చెప్పండి, ఎవరి క్షేమము? ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘ పరిశుద్ధుల యొక్క క్షేమము తెలుసుకోవడానికి ఎంతగానో తహతహలాడుతూ ఉన్నాడు. వారికి క్షేమ సమాచారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడుండి? చెరసాలలో ఉండి. చెరసాలలో ఉండి కూడా పరిశుద్ధుల కొరకైనా క్షేమ సమాచారం కొరకు ఎదురు చూస్తూ ఉండగా పౌలు క్రీస్తుని ఎంతగా అవలంబించి ఉంటే అలాంటి మనస్తత్వం వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తుని ఎంతగా అవలంబించాడు, ఎంతగా తెలుసుకున్నాడు, ఎంతగా తన యొక్క జీవితంలో దానిని అనుభవపూర్వకంగా నెరవేర్చాడు. తన వల్లనే అందరూ కూడా క్రీస్తుకు దాసులై ఉండాలనేటువంటి ఆలోచనలో తాను చేస్తున్నటువంటి సువార్త ప్రయాణములలో ప్రాముఖ్యముగా సువార్త ప్రకటించినటువంటి ప్రాంతాలలో ఒకటి ఫిలిప్పీల పట్టణము. ఆ పట్టణంలో సువార్త ప్రయాణం చేసి ఉండగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘమిక క్షేమ సమాచారము తెలుసుకునే దానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పౌలుకి మనసు పూర్తిగా ఎవరి మీద ఉంది? చెరసాల్లో ఉన్నాడు. నిజానికి మనసు ఎలా పనిచేయాలి? ఈ చెరసాల్లో ఏం చేసి బయటికి రావాలి? ఎలాంటి ట్రిక్లు ఉపయోగించాలి? నిద్ర పట్టుద్దా? పూర్తి ఆలోచన విధానం అంతా కూడా దేని మీద ఉంటుంది అనమాట. చెరసాలలో నుండి బయటకు వచ్చేటువంటి విధానం గురించి 'వచ్చి మాత్రమే ఆలోచన చేస్తారు. కానీ
మిగతా వాటి విషయము ఆలోచన చేయరు. కానీ పౌలు మాత్రము అలాంటి పరిస్థితుల్లో అలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. క్రీస్తు ద్వారా అప్పగింపబడినటువంటి బాధ్యత నిమిత్తము పూర్తి మనస్సు కలిగినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. పూర్తి మనస్సు అంతా కూడా ఎవరి మీద ఉందన్నమాట అండి. ఎవరి మీద ఉంది? పరిశుద్ధుల యొక్క క్షేమ విషయము. అక్కడికి వెళ్ళి ఎలాగున సువార్త ప్రకటించాను, వారు ఎలా ఉన్నారు అంటే ఎవరి కొరకు ఆలోచన చేస్తున్నాడు? తన కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు. తన కొరకు మాత్రమే కాకుండా ఏం చేస్తాడు అన్నమాట? చెరసాల్లో ఉండి కూడా ఇతరుల కొరకును సైతం ఆలోచన చేసేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎవరిని బట్టి వచ్చింది అది? ఎవరిని బట్టి వచ్చింది ఆ మనస్తత్వము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి వచ్చింది. కారణం ఏంటంటే ఆయన ఈ భూమి మీద బ్రతికి చూపించి ఉంచి వెళ్ళినటువంటి మాదిరి అలాంటిది. తన కొరకు మాత్రమే కాకుండా ఇతరులను గూర్చినటువంటి, అనగా తోటి పరిశుద్ధులను గూర్చినటువంటి, దైవ సంబంధమైన ప్రజలను గూర్చినటువంటి ఆలోచన ఎంతమంది కలిగి ఉండేది? ఆ ఫిలిప్పీ పట్టణంలో వారి క్షేమ సమాచారం తెలుసుకునేదానికి నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును, క్షమించండి, నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము ఎవరిని పంపిస్తున్నా? తిమోతిని పంపిస్తున్నా. ఇప్పుడు తిమోతి వచ్చి ఎవరి క్షేమ సమాచారం పట్టుకుని వెళ్ళాలి? ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క క్షేమ సమాచారం తీసుకొని ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? పౌలుకు తెలియచేయాలి. అతను ఎక్కడ ఉన్నాడు? రోమా చెరసాలలో ఉన్నాడు. సరే, కింద చదవబోతాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడును నా యొద్ద లేడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు 20వ వచనము తిమోతి కోసం మాట్లాడుతున్నాడు. తిమోతి కోసం మాట్లాడుతూ తెలియజేసేటువంటి సమాచారం ఏంటన్నమాట? మీ క్షేమ విషయమై మొట్టమొదటిగా ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క క్షేమ విషయమై చింతించేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. రెండవది ఎవరు? తిమోతి. కన్ఫ్యూజ్ అవ్వకండి. క్షేమ సమాచారం తెలుసుకోవడానికి మొట్టమొదటిగా పంపించింది ఎవరు? అంటే క్షేమ సమాచారం గురించి మొట్టమొదటి ఆలోచన ఎవరిది? పౌలుది. ఎవరు పంపించాడు? తిమోతిని పంపించాడు. పంపబడినటువంటి తిమోతి కూడా ఎలాంటి ఆలోచన, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు? అతడును కూడా పరిశుద్ధుల యొక్క క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అంటే ఎంత గొప్పవాడు? తిమోతి ఎంత గొప్పవాడు? పౌలు ఎంత గొప్పవాడు? ఒకసారి 2 సార్లు చెప్పబడినటువంటి సమాచారం కాదది. దేని గురించి? అందరూ తమ సొంత కార్యములు మాత్రమే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడలేదని 1-2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా 2 సందర్భాల్లో ఉంది. క్రీస్తు ద్వారా అప్పగింపబడినటువంటి బాధ్యత నిమిత్తము ఆలోచన చేసేటువంటి వారు ఎంతమంది? ఆయన యొక్క జ్ఞానమును పూర్తిగా తెలుసుకుంటేనే తప్ప యేసుక్రీస్తు వారి ద్వారా అప్పగింపబడినటువంటి బాధ్యత విషయం నిమిత్తము ఆలోచన ఎవరు చేయలేరు. జ్ఞానం లేకపోతే చేయలేరు. ఆ జ్ఞానమునకు లోపడకపోతే చేయలేరు. ఆ జ్ఞానమునకు విధేయులు కాకపోతే చేయలేరు. ఎన్ని లక్షణాలు, ఎన్ని విధానాలు మనము తెలుసుకున్నాను, ప్రతిదీ దేనికి ముడిపడి ఉంటుంది అనమాట. దేనికి ముడిపడి ఉంటుంది? దేవుని వాక్యానికి ముడిపడి ఉంటుంది. తెలుసుకొని ఆ ప్రకారంగా మనస్సును సైతము తిప్పుకోవడం చాలా ప్రాముఖ్యము. దాన్ని ఏమన్నాడు? మారు మనస్సు అని అన్నాడు. మారు మనస్సు అంటేను ఆలోచన చేసేటువంటి
అంతవరకు నీవు బ్రతికినటువంటి లోక సంబంధమైన జీవన విధానమునకు ఎలా ఉంటుంది అన్నమాట? పూర్తి భిన్నమైనదిగా ఉంటుంది. ఎప్పుడు వాక్యాన్ని విని మనసు మార్చుకున్నప్పుడు. ఇదిగో అప్పటి వరకు సంఘాన్ని హింసించినటువంటి పౌలు క్రీస్తు ద్వారా హెచ్చరింపబడిన తర్వాత, సువార్త పని ప్రారంభించిన తర్వాత తన యొక్క మనసు ఎలా మార్చబడింది? ఏ సంఘాన్ని అయితే హింసించాడో, ఏ సంఘాన్ని అయితే శిక్షించాడో, ఏ సంఘ నాశనాన్ని అయితే కోరుకొని ఉన్నాడో, అదే సంఘం యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవడానికి అతడి యొక్క మనస్సు ఎదురు చూస్తుంది. ఇప్పుడు వారి యొక్క క్షేమ సమాచారం తెలుసుకుంటేనే కానీ చర్చల్లో నెమ్మదిగా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఎవరిది? అపోజిట్ పౌలుది. సేమ్ అదే లక్షణాలతో, అదే క్వాలిటీస్ తో ఉన్నటువంటి వాడు ఎవరన్నమాట? తిమోతి. పౌలు వంటి వాడు ఎవరు లేడు అనుకుంటే తప్పు. పౌలుతో పాటు ఉన్నటువంటి తిమోతి ఉన్నాడు. పౌలే చెప్పేస్తున్నాడు ఏమని? అలాంటి వ్యక్తి నా దగ్గర ఎవరునూ లేరు. పౌలుతో పాటు చాలా మంది ఉన్నారు, కానీ పౌలుతో పాటు ఉన్నటువంటి అనేకులలో పూర్తి ప్రత్యేకమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఆత్మస్థితిలో ఎవరు? తిమోతి. అతని గురించి మాట్లాడుతున్నాడు అనమాట ప్రాముఖ్యంగా. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? తిమోతి కోసం మాట్లాడుతూ ఏం తెలియజేస్తున్నాడు? మళ్ళీ చదువుతూ నిర్వహించడం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అలా మాట్లాడుతూ 21 వచ్చినము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ ఏం చేస్తున్నారు? సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, గాని యేసుక్రీస్తు కార్యములను ఏం చేయరని చెప్తున్నాడండి? చూడరు. అంటే దాని అర్థమైంది అక్కడ. తిమోతి కోసం మాట్లాడి వెంటనే ఈ పదజాలను ఉపయోగించవలసిన అవసరం ఏంటి? ఆల్రెడీ ముందుగా 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఏమని మాట్లాడాడు అదే పౌలు? 2వ అధ్యాయం 4వ వచనము. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను సైతము చూడవలెను. చెప్పేశాడు చెప్పలేదా? చెప్పేశాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ పదజాలను ఉపయోగిస్తూ ఉన్నాడు? ఎందుకు ఉపయోగిస్తున్నాడండి? అక్కడ సందర్భం మారిపోయింది, వ్యక్తులు మారారు. ఎవరు వచ్చారు మధ్యలోనికి? తిమోతి వచ్చాడు. ఎవరి కోసం చెప్తూ ఉన్నాడు? తిమోతి కోసం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటేను, అతడు గొప్పవాడు, అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు అని చెబుతూ ఏమని మాట్లాడాడంటేను, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏం చేయట్లేదు? యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే అర్థం ఏంటంటేను, తిమోతి పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వాడు, ఎవరి కార్యముల మీద ఏకాగ్రత కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు కార్యముల మీదే. ఎవరి కార్యముల మీద? యేసుక్రీస్తు కార్యముల మీదే. ఎప్పుడైతే పౌలు దగ్గర ఉండి పౌలు బోధించేటువంటి యేసుక్రీస్తును గురించిన సత్య సువార్తను వింటూ, అలాగే పౌలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రయాణములలో పాలు పొందుచు పౌలుతో పాటు ఎప్పుడైతే అలా ఇమిడి ఉన్నాడో, క్రీస్తుని గురించి పూర్తిగా తెలుసుకోవడము జరిగింది. తెలుసుకోవడం మాత్రమేనా? అదే చెప్పా ప్రారంభంలో. తెలుసుకోవడం మాత్రమేనా? తెలుసుకొని భజన కొట్టించుకోవడానికి తిప్పించుకున్నాడా తిమోతిని? పౌలు సూపర్ చెప్పావు, పౌలు చాలా బాగా చెప్పావు అనిపించుకోవడానిక? అలా అంటే తిరిగాడా తిమోతి అలాగని జరగలేదు. పౌలు అలా చెప్పించుకోవడానికి తిప్పించుకోలే. అక్కడ జరిగినటువంటి కార్యక్రమం చూడాలి. జరిగింది. పూర్తిగా ఎవరి మీద ఆనుకొని ఉన్నాడంటేనో, ఎవరి మీద మనసు ఉంచాడంటేనో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మనసు
ఆయన వైపు పూర్తిగా తన యొక్క మనస్సును తిప్పుకునేటువంటి పరిస్థితి. ఎవరిది? తిమోతిది. కింద చదువుతాం చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతడు ఎలాంటి వాడు? అతడు ఎలాంటి వాడు? యోగ్యత కలిగినటువంటి వాడు. ఎవరు? ఎవరు? తిమోతి. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఎప్పుడు తెలుసుకున్నాడు? పరిచయమైనప్పుడే తెలిసింది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము. తొందరగా తీయాలండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతియను ఒక శిష్యుడు ఉండేది. ఎవరండి? అదే మొట్టమొదటిసారి పరిచయం. మొదటి సువార్త ప్రయాణంలో పరిచయం చేయబడినటువంటి వ్యక్తి ఎవరు? తిమోతి. అప్పటి నుండి తన యొక్క ప్రయాణం ఎలా సాగిందో తెలుసా? కింద చదువుతాం చూడండి అదే అధ్యాయము. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనీయులోను ఉన్న సహోదరుల వలన ఏం పేరు పొందినవాడు? ఎవరు? దాన్ని ఏమని చెప్పాడు ఇక్కడ? ఏమన్నాడు దాన్ని? యోగ్యత. ఏం పేరు వాడాడండి? యోగ్యత. అది సంపాదించుకోవాలి. క్రీస్తుని గురించి వినేసాము, క్రీస్తుని గురించి తెలిసేసుకున్నాము కాదు, దీన్ని సంపాదించాలి. ఎవరి దగ్గర సంపాదించాలి? ఎవరి దగ్గర సంపాదించాలి? ముందు మనం ఉన్న చోట సంపాదించాలి. ఏంటది? యోగ్యత. తాను పౌలుకు పరిచయం కాక ముందు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏమని తెలియజేస్తున్నారు? ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? మంచి పేరు పొందినటువంటి వాడు. ఎవరు? తిమోతి. ఎలా పెంచబడ్డాడంటారు? ఇప్పుడు ఎలా పెంచాలి? ఎలా పెంచబడి మంచి పేరు పొందాడు, ఇప్పుడు ఎలా పెంచితే మంచి పేరు పొందుతాడు? అర్థమవుతుంది? అర్థం కావట్లేదండి. నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు ఉన్నాయి. అయితే మనం వాటన్నిటిని టచ్ చేసుకుని వెళ్ళబోట్లా. మామూలుగా ఎత్తి చూపించి తర్వాత ముందుకు పోయేది. అయితే ప్రారంభంలో తాను పరిచయం అయినప్పుడు అతడు ఎలాంటి పేరు గలవాడి పరిచయం చేయబడ్డాడు? మంచి పేరు. ఎవరికి పరిచయం చేయబడ్డాడు? పౌలుకు పరిచయం చేయబడ్డాడు. పౌలుకి ఏం చేయబడ్డాడండి? పరిచయం చేయబడ్డాడు. ముందుకు పోదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు ఎలాంటి వారిని ప్రేమిస్తాడో, పౌలుకి ఎలాంటి వాళ్ళు కావాలండి? ఈసారి 4వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును. ఎవరు? ఎవరిని బట్టి ప్రియుడు? మనకందరికి ఎవరిని బట్టి ప్రియము కావాలి? ఎవరిని బట్టి ప్రియులు కావాలి మనకి? భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విధానములు బట్టి ప్రియులు కాదు. దేని బట్టి ప్రియులు కావాలి మనకి? ఆత్మ సంబంధమైనటువంటి ప్రియులు దేనిని బట్టి అవుతారు?
ప్రభువుని బట్టి, అనగా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి ప్రియులుగా ఎన్నిక చేయబడేదానికి అవకాశం ఉంది. కొన్ని వచనాలు చదువుకొని మనం వివరించుకుందాం. చదువుదామండి. ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు ఏం చేయను అంటే ఎంత నమ్మకం ఉంది తిమోతి మీద. అతడు ఎలా నేర్చుకున్నాడు, అతని గురించి పౌలు ఏమని చదివిస్తూ ఉన్నాడు, ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నమ్మకమైన వాడా కాదా? నమ్మకమైన వాడా కాదా? పౌలుతో పాటు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రయాణంలో సహకరిస్తున్నటువంటి వ్యక్తి. సహకరించడం మాత్రమే కాదు, పౌలు బోధించినటువంటి బోధలన్నిటినీ కూడా శ్రద్ధగా విని ఆ బోధలను బోధించడం కూడా అవలంబించినటువంటి వాడు. వినేసి కూర్చోట్లే, కూడా మాత్రమే తిరగట్లే, చెప్పబడినటువంటి వాక్యాన్ని శ్రద్ధగా విని మళ్ళీ వేరొకరికి ఏం చేస్తాడు అనమాట అండి, తెలియజేస్తూ ఉన్నాడు. మళ్ళీ పౌలు ద్వారా ఒంటరిగా వేరొక ప్రాంతములకు కూడా ఏం చేయబడుతున్నాడు అండి, పంపించబడుతూ ఉన్నాడు. వేరొక ప్రాంతాలకు కూడా ఏం చేయబడుతున్నాడు, పంపించబడుతూ ఉన్నాడు. ఎవరు? తిమోతి. అంత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. ఒకసారి అపోస్తల కార్యములు గల క్రమం ఆలోచన చేద్దాము. తిమోతి ఎక్కడెక్కడికి పంపబడ్డాడు అనేటువంటి సంగతి గురించి ఆలోచన చేయబోతాం. అపోస్తల కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము. తిమోతి యొక్క ప్రయాణం ఎలా సాగింది అనేటువంటి సంగతి గురించి మనం ఆలోచన చేసి మన పాయింట్లోని మనము ముందు కొనసాగుతాం. అపోస్తల కార్యం గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే సేలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయి, ఎక్కడండి ఆ 17వ అధ్యాయము అనేసరికి మనకి తక్కువని గుర్తించేది ఎవరనమాట? బెరయాపట్నస్తులు. బెరయాపట్నస్తులు ఎవరికంటే గొర్రెలై ఉన్నారు? తెస్సలోనికయలో ఉన్నటువంటి వారి కంటే బెరయాపట్నస్తులు ఎలా ఉన్నారు? గనులై ఉన్నటువంటి సందర్భం మనం అనేక సార్లు చదువుకునేటువంటి సందర్భము. అక్కడే ఉన్నాడు, అక్కడ ఉంచబడ్డాడు. ఎవరి చేత? పౌలు చేత. 16వ అధ్యాయంలో పరిచయం అయ్యాడు, 17వ అధ్యాయంలో ఒంటరిగా ఉంచబడ్డాడు. మళ్ళీ అక్కడ నుండి పౌలును కలుసుకునే దానికి పోతాడు. ఎక్కడికి? కొరింథీకి పోతాడు. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము తీసారండి. 5వ వచనం. సేలయు తిమోతియు మాసిదోనియకు వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు అతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. జరిగినటువంటి పని అది. యేసే క్రీస్తుని దృఢపరిచేటువంటి కార్యక్రమము పౌలు యొక్క పని అదే, మన పని కూడా అదే. అర్థం కావట్లేదండి. అయితే తిమోతి కూడా ఏ పనిలో ముందు కొనసాగుతూ ఉన్నాడు? పౌలు ఏదైతే బోధిస్తున్నాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి, అదే పనిలో తిమోతి కూడా ఏం చేస్తూ ఉన్నాడు అనమాట అండి, ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఒంటరిగా ఎక్కడ విడిచిపెట్టబడ్డాడు? బెరయాపట్నంలో విడిచిపెట్టబడ్డాడు. మళ్ళా అక్కడ నుండి తనకు సువార్త ప్రయాణం కొనసాగిస్తూ మళ్ళీ పౌలు కలుసుకునేదానికి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? కొరింథీ పట్టణములకు వెళ్ళాడు. మళ్ళా అక్కడ నుండి ఎక్కడ వెళ్తాడంటే 19వ అధ్యాయంలో 2వ వచనము. 19వ అధ్యాయము 20వ
22వ వచనము. మాసిదోనియా ప్రాంతపు సంగతి అన్నమాట. 22వ వచనంలో, అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారి ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము ఏం చేశాడనమాట అండి, నిలిచి ఉన్నటువంటి సందర్భము. 20వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో కూడా ఆసియాలో ఉన్నటువంటి సంగతిని గురించి మాట్లాడతాడు. ఎవరు? తిమోతి. అంటే 16వ అధ్యాయంలో పౌలుకి పరిచయమైనటువంటి సందర్భం నుండి కూడా అనేక ప్రాంతాలలో పౌలు ఒక ప్రాంతానికి వెళ్తుంటే తిమోతి కూడా మరొక ప్రాంతానికి వెళ్తున్నాడా లేదా? మరి సొంత కార్యాలు ఏమైనాయో తిమోతివి? పౌలు యొక్క సొంత కార్యాలు ఏమని, తిమోతి యొక్క సొంత కార్యాలు ఏమని ఎలాగున అనేకమైనటువంటి ప్రాంతాలు ఇద్దరు పౌలు తిమోతి కలిసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి, సువార్త ప్రకటనలు ఉన్నాయి. అలాగనే ఇద్దరు విడిపోయి పౌలు ద్వారా నువ్వు ఈ పట్టణంలో ఉండి పని చేయి అని చెప్పగా ఏం చేసేవాడు అన్నమాట. తిమోతి వెళ్ళి ఆ పట్టణంలోనికి క్రీస్తు యొక్క సువార్త నిమిత్తము ప్రకటన చేసుకుని వచ్చేవాడు. లేదు, వారికి ఏదైనా క్షేమ సమాచారము ఎలాగున్నారు ఏంటో తెలుసుకుని రమ్మని చెప్తే ఆ సమాచారం తెలుసుకుని వచ్చేటువంటి వాడు మొత్తం మీద ఎవరి పని మీద ఉన్నాడు అనమాట. పౌలుతో పాటు ఉండి తిమోతి మొత్తానికి ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలోనే ఉండేది. సొంత పని ఏమైంది? ఎలాగో ఉన్నాడు కనుకనే ఎవరితో పాటు? పౌలుతో పాటు ఈ సువార్త వ్యాపకములో ఆత్మల యొక్క రక్షణ విషయమై ఎలాగో పౌలుతో పాటు సువార్త ప్రయాణంలో ఉన్నాడు కనుకనే పౌలుకి ఎలా ఉన్నాడు అన్నమాట, నీతిమంతుడుగా. ఎంతగా సహకరించాడు. నా మాటలు అర్థమవుతున్నాయి. ఎంతగా సహకరించాడు. మనము నేర్చుకునేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము సామాన్యమైనటువంటి జ్ఞానము కాదది. మన యొక్క ఊహలలో ఉన్నటువంటిది అంతకన్నా కాదది. అంతకు మించి జీవించిన వారికి జీవించినంత ఆ అనుభూతి వేరు. దాని యొక్క విలువ, దాని యొక్క రుచి చూచిన వారు మళ్ళీ వెనకడుగు వేసేదానికి అవకాశంలా, అస్సలు వెనకడుగు వేరు. అంత నమ్మకముగా ఉన్నటువంటి వ్యక్తి కొరకు మాట్లాడతాడు. అదే సువార్త ప్రయాణంలో భాగముగా ఫిలిప్పీ పట్టణానికి పౌలు ద్వారా పంపబడినటువంటి వాడు. అదే క్రమంలో వారి యొక్క క్షేమం నిమిత్తము నిజానికి ఘనమైనటువంటి కార్యం ఏంటంటేను, పౌలు రోమ చెరసాల వారికి రోమిలకు దొరికేశాడు కానీ తిమోతి మాత్రము దొరకలే. దేవుని చిత్తం అది. తెస్సలోనిక పట్టణానికి పంపబడ్డాడు. కాదు చదవండి తెస్సలోనిక రాసిన పత్రిక. ఇక పౌలు చెరసాల ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణానికి పంపబడ్డాడు, ఎఫెసీ పట్టణానికి పంపబడ్డాడు. ఎందుకు? పరిశుద్ధులకు సమాచారం అందించడానికి, వారి యొక్క క్షేమ సమాచారము పౌలుకి తెలియచేయడానికి. ఎంత ఆనందించేవాడో తెలుసా? ఆనందంలో ఎన్ని పాటలు పాడుకున్నాడు చెరసాల్లో ఉండి. ఎవరు? పౌలు. ఆ అనుభూతి, ఆ ఆనందము, ఆ క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానము పూర్తిగా ఎరిగిన వారికి మాత్రమే ఉంటుంది. అందరికీ ఉండదు అది. అందరికీ ఉండదు. ఆ జ్ఞానం యొక్క విలువ తెలిసిన వారికి మాత్రమే ఉంటుంది. అందులో ఏమన్నాడు అనమాట, ఫిలిప్పీ పత్రికలో వచ్చేసరికి ఏమన్నాడు అనమాట, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఎంతటి యోగ్యత కలిగిన వాడు అన్నమాట. ప్రభు పనిలో పౌలుతో పాటు ప్రయాణం చేసినటువంటి వాడును, పౌలుతో పాటు
తిమోతి అనేకమైనటువంటి శ్రమలను, అనేకమైనటువంటి ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నటువంటి వాడు. ఎవరు? తిమోతి. అంతటి యోగ్యుడు గనుకనే ప్రభు పనిలో అంతటి ఆలోచన కలిగి సహకరిస్తూ ఉన్నాడు కనుకనే అతని యొక్క యోగ్యత కొరకు పౌలు అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఎవరి యోగ్యత కొరకు? ఎవరి యోగ్యత కొరకు? తిమోతి యొక్క యోగ్యత కొరకు పౌలు ఏం చేశాడంటే అనేకమైన సందర్భాలలో మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. అందులో ఒక భాగమే కొరింథీ పత్రికలో భాగం చదవాలి, 4వ అధ్యాయంలో సంగతి. మరొక లేఖన భాగం చదువుదాము. పౌలు ఏం తెలియజేశాడని సంగతి గురించి. తిమోతికి రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి ఎలా రాశాడు? ఇది తిమోతికి రాశాడు. ఏమని మాట్లాడుతున్నా చదువుదాము. 1వ అధ్యాయం 2వ వచనము. విశ్వాసమును బట్టి నా నిజమైన ఏ కుమారుడు ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడు, సువార్త పక్షంగా కనబడిన కుమారుడు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అన్నాడు, గుర్తుందా? పౌలు మాటలేనవి. అలాగున కనబడినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? తిమోతి. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. నా కుమారుడు ఆత్మ సంబంధమైనటువంటి వాడు. ముందు ఇక్కడ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుల ద్వారా సైతము అటు మెప్పు పొందుకునేటువంటి జీవన విధానం ఉంటుందా? ఏమండి? సేవ చేసేటువంటి దైవ సేవకుని ద్వారా అటు మెప్పు, అటు గుర్తింపు పొందేటువంటి జీవన విధానం ఉంటుందా? ఉండాలా వద్దా? కనీసం స్వార్థికునికే అతని ఒక సహోదరుని యొక్క యోగ్యత ఏంటో తెలియలేకుండా బ్రతుకుతూ ఉంటే దేవుని దాకింది, దేవుని దాకింది. యోగ్యత కలిగిన వారిని మాత్రమే ఆయన తన దృష్టిలో ఉంచుకుంటాడు. ఎవరినండి? యోగ్యత కలిగిన వారిని మాత్రమే ఆయన తన దృష్టిలో ఉంచుకుంటాడు. దానికి ఉదాహరణగా ఎవరిని పెట్టాడు అనమాట? మన మధ్యలో ఎవరిని పెట్టాడు? తిమోతిని పెట్టాడు. తిమోతిని విశ్వాసులందరికీ లేక ఫిలిప్పీ పట్టణంలోని పరిశుద్ధులందరికీ ఎవరి కోసం తెలియజేస్తున్నాడు? మీరు ఇతరుల కార్యముల విషయంలో కాక యేసుక్రీస్తు కార్యములను పక్కన పెట్టేస్తారు ముందని చెప్తున్నాడు. అలా పక్కన పెట్టిన వాడు కాదు ఎవరు? తిమోతి అని చెప్తూ అతని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. ఎలా నేర్చుకున్నాడు, ఎలా వెంబడించాడు. స్వార్థికులతో లేక ఆ పౌలుతోటి, అపోజిట్ పౌలుతోటి ఎలా ప్రయాసపడ్డాడంటారు, ఎలా తిరిగాడంటారు. సహకారమేనండి? సహకారం కాదా? సహకారం. ఆలోచన చేయాలి దైవ కార్యక్రమాల కొరకు. కనీసము జరుగుతున్నటువంటి దేవునికి సేవ సంబంధమైనటువంటి కార్యక్రమం నిమిత్తము సైతం ఆలోచన చేయకపోతే ఆలోచన చేయాలా వద్దా? చేయాలి. తిమోతి అలాగ ఆలోచన చేశాడని గొప్పగా చెప్పుకుంటున్నాడు. చదువుతాం కిందకి. నా నిజమైన కుమారుడు తిమోతికి ఏమని చేస్తున్నా? శుభమని చెప్పి వ్రాయినది. నా కుమారుడు, ఆత్మీయ కుమారుడు. ఎవరు? 18వ వచనం, అదే అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నా. పౌలు ఎలాంటి వాడని సాక్ష్యం పొందాడు? తిమోతి ఎలాంటి వాడని సాక్ష్యం పొందాడు? పౌలు ఎలా ఏమని తెలియబడిందండి? చెప్పాలి. ఆ ఊర్లో ఉన్నటువంటి వారే ఎలాంటి వాడని చెప్పారు తిమోతి విషయమై? మంచివాడు,
గొప్పతనం ఎవరిది? ఎవరిదండి? తిమోతి. ఏం చేస్తే అలా తయారయ్యాడో మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అతనికి కుటుంబం లేదా? తల్లి కోసం మాట్లాడలేదా? అలాగే తిమోతికి రాసిన 2వ పత్రికలో అవ్వ కొరకు మాట్లాడాడు, తల్లి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కుటుంబం ఉందా లేదా? కుటుంబం ఉంది. అంతవరకు కుటుంబాన్ని పోషించాలంటే ఏదో పని చేసుకుంటూనే ఉంటుంటాడు కదా. పని లేదా? పని ఉంది. కానీ పూర్తిగా ఎవరి మీద ఆసక్తి ఉంది? ఎలా పెంచారు? తిమోతికి అవ్వ గాని తల్లి గాని తిమోతిని ఎలా పెంచారు? 16వ అధ్యాయంలో తల్లి కొరకు మాట్లాడుతూ ఆమె విశ్వాస సంబంధమైందా, విశ్వాసం లేనిదా? విశ్వాసి అయి తిమోతిని కూడా అలాగే పెంచిందంట. ఈనాడు తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎలా పెంచుతారో మీరు ఆలోచన చేసుకోండి. మరి ప్రాముఖ్యముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని తెలుపబడుతూ ఉండగా మీరు ఎలాగో పెంచబడుతూ ఉన్నారు, మీరు ఎలాగో పెరుగుతున్నారో ఆలోచన చేసుకోండి. పౌలు బోధించినటువంటి సువార్తను శ్రద్ధగా విని తిమోతి ఎలా పెరిగాడు, ఇప్పుడు మనం ఎలా పెరుగుతూ ఉన్నాం? పౌలు కూడా ఈ భూమి మీద ఉన్నవాడే, తిమోతి ఈ భూమి మీద ఉన్నటువంటి వాడే. తిమోతికి కుటుంబం ఉంది, తిమోతి కూడా ఏదో వృత్తిలో ముందు కొనసాగినటువంటి వాడే. పౌలు కూడా వృత్తికి లేదా? పౌలుకి కూడా వృత్తి ఉంది. ఎలాగూ పౌలు తన వృత్తిని సైతము విడిచిపెట్టి ప్రభు పనిలో ముందు కొనసాగాడు. అదే క్రమాన్ని తిమోతి ఎలాగ అవలంబించి పౌలు యొక్క అడుగు వేసుకుంటూ క్రీస్తు యొక్క పనిలో ముందు కొనసాగుతూ ఉన్నాడు. ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? తిమోతి కొరకు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. అందరూ తమ సొంత కార్యములను మాత్రమే చూసుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదు. కానీ తిమోతి అలా కాదు అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక అండి, ఫిలిప్పీ పత్రికకు 21వ మళ్ళీ మరొకసారి చదవబోతాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను. మళ్ళీ చదవండి. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, ఎలా చేస్తాడో అలాగే అతడు ఏ కుమారుడు అని చెప్పాడు? తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏ కుమారుడు? సొంత కుమారుడా? ఏ క్రమంగా కుమారుడు అయ్యాడు? ఆత్మ సంబంధంగా దేవునికి జ్ఞానాన్ని బట్టి, ఆ దేవునికి జ్ఞానాన్ని విని ఆ ప్రకారంగా పౌలుతో పాటు తన యొక్క జీవితాన్ని క్రీస్తు విషయమై నడిపించుకున్నటువంటి విధానమును బట్టి, క్రీస్తు పనిలో అంతవరకు ప్రయాసపడినటువంటి తిమోతికి సహకరించినటువంటి విధానమును బట్టి నా కుమారుడు. అయితే తిమోతి పౌలుకు చేసేటువంటి సేవ అలాంటిది అనమాట. ఒక తండ్రికి ఒక కొడుకు ఎలాగైతే సేవ చేస్తాడో అలాగనే తిమోతి కూడా పౌలుకు ఏం చేస్తాడు అనమాట అండి. నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము. దేని నిమిత్తము చెప్పాలండి. దేని నిమిత్తము? సోదరులు మాట కదట్లా. సువార్త అన్నామన్నా. స్వార్థ బదులు సోదమ్మ అంటే ఏం చెప్పింది అంటారు ఇప్పుడు? దేని పని నిమిత్తము స్వార్థ పని నిమిత్తము. దేనిని బట్టి కుమారుడయ్యాడు? స్వార్థను బట్టి కుమారుడయ్యాడు. ఆ స్వార్థ వలన కన్నటువంటి కుమారుడు ఎవరు? తిమోతి. ఎలా ఉన్నాడు పౌలుకి ఎలా ఉన్నాడు? మాట్లాడదామండి. మాట్లాడితే చెయ్యాలన్నా అయింది. రైట్. తిమోతికి వాక్యాన్ని బోధించింది ఎవరు?
ఎవరి ద్వారా? తిమోతి క్రీస్తుని గురించిన సంపూర్ణ సత్యములను అడుగుపెట్టాడు. పౌలు ద్వారానే. అదే పౌలు, ఆ జ్ఞానాన్ని తెలిపినటువంటి పౌలుకు ఆ జ్ఞానము నేర్చుకున్నటువంటి తిమోతి ఏం చేశాడు? తండ్రికి కుమారుడు ఎలాగైతే సేవ చేస్తాడో అలాగనే పౌలు ద్వారా క్రీస్తు జ్ఞానమును విన్నటువంటి తిమోతి కూడా పౌలుకి ఏం చేశాడు? సువార్తను నేర్పిన, క్రీస్తుని గురించిన జ్ఞానమును నేర్పిన, ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానాన్ని పూర్తిగా అవలంబింపేలా చేసిన తిమోతి ఏం చేశాడు అనమాట? పౌలుకి సహకరించడం లేదా? ఎన్ని సంవత్సరాలు వింటున్నారు దేవుని వాక్యాన్ని? మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలు వింటున్నారు దేవుని వాక్యాన్ని? మీ కుమారులు తండ్రులుగా మీకు అలా చేస్తే ఎలా ఉంటది? ఎలాగనా? తిమోతి చేసినట్ట కాదు, వంకరగా చెప్పింది చేయకుండా ఉండటమైతే, వినేసి విడిచిపెట్టేసినట్లుగా ఉంటే తండ్రులుగా మీకు ఎలా ఉంటుంది? ఒక విషయం ఆలోచన చేయండి. ఏనాడన్నా నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని బట్టి, బోధింపబడేటువంటి విధానాన్ని బట్టి స్వార్థికుల కొరకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక తండ్రిగా మీ మనస్సాక్షికి మీరే ప్రశ్న వేసుకోండి. సహోదరులు మీరును సైతము, ప్రాముఖ్యంగా సహోదరులు, మామూలుగా మీరు కూడా ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఒక తండ్రిగా స్వార్థికి మీకు సహకారం ఏంటి? అతడు ఏం చేశాడు? తన సొంత కార్యములనే గాక, నిజానికి అందరూ ఎలా అందరూ నెట్టాడు అక్కడ. అందరూ తమ సొంత కార్యములనే, అంటే అలాగే చూసుకుంటారు అని చెప్పేశాడు కదని చెప్పేసి చూసుకుంటున్నారు. ఇంకా సొంత కార్యాలు ఎలాగే చెప్పేశాడు కాబట్టి అందరిలో నేను ఒక్కన్నా? తిమోతి వంటి వారు ఎవరు ఉండరా? ఎవరు తయారవరా? బోధింప సమర్థులను, సత్య సువార్తను ప్రకటింప సమర్థులను, సేవ నిమిత్తం ప్రయాసపడేటువంటి వారును ఎవరు ఉండరా? కాలము ఎలాగ మార్పు చెందుతుందో ఆలోచన చేయండి. సత్యానికి చోట్లేదు, అప్పగింపబడిన బాధ్యతలు సైతము వక్రీకరించి అనేక మంది సువార్థికులు దేవునికి సేవను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఒకానొక సందర్భాలలో క్రీస్తు సంఘం అనేసరికి అందరికి ఎలా ఉండేదంటే భయంగా ఉండేది. కారణం ఏంటంటే వాళ్ళకి పూర్తి వాక్యము తెలుసు, వారితో మాట్లాడితే మనం వారితో ఢీకొనలేమనేటువంటి భయం ఉండేది. ఇప్పుడు క్రీస్తు సంఘము వారే ఆ వ్యతిరేకించేటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నారనమాట? కలుపుకొని పోట కారణము చేత. నాట్ ఓన్లీ హియర్, మళ్ళీ క్రీస్తు సంఘం వారే బయట కలుపుకుపోతారంటే ఒకరికే కలిపోతుంది అత్తమాలకి కాదు, చాలా మంది ఉన్నారు. భారతదేశంలో చాలా మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోనే చాలా మంది ఉన్నారు. క్రీస్తు సంఘములుగా పిలువబడుతూ మత శాఖల వారితో రాసు పూసి తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. ఎలాగో వ్యాపకం అవుతుంది సత్యమైనటువంటి నియమము, సత్యమైనటువంటి సువార్త ఎలాగో వ్యాపకం అవుతుంది. తిమోతి ఎంతమందితో కలిశాడు? పౌలు ఎంతమందితో కలిశాడు? ఒకరికి ప్రోత్సాహం ఎలా ఉంది? ఇప్పుడు ప్రోత్సాహం ఎలాగుంది? గ్రంథంలో నియమాలు ఎలాగున్నాయి? ఇప్పుడు మనం నడుచుకునేటువంటి నియమాలు ఎలాగున్నాయి? గ్రంథంలో పాటించినటువంటి విధానం ఎలాగుంది? ఇప్పుడు పాటించేటువంటి విధానం ఎలాగుంది? గ్రంథంలో అప్పట్లో సువార్థికులు ఇచ్చినటువంటి విలువ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో సువార్థికులకి సాక్షించినటువంటి విధానం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది?
బ్రతికినంత కాలము సొంత కార్యములని చూసుకుంటే యేసుక్రీస్తు కార్యం చూసేది ఎవరు? ప్రశ్నార్థకం పెట్టేసేదా భవిష్యత్ కాలంలో సొంతంగానే? ఇప్పుడైతే గ్రంథంలో పెట్టలేదు, భవిష్యత్ కాలంలో మనం ప్రశ్నార్థకం పెట్టేసుకోలేము. ఇక అది బ్రతికినంత కాలము ఇక తరతరాలకు ఎలా ఉంటదంటే ప్రశ్నగానే ఉంటది. ఏ విషయంలో? యేసుక్రీస్తు కార్యములను చూడరు, ఇంకంతే. దానికి సమాధానం లేదు. ఇంకా బ్రతికినంత కాలము సొంత విషయాల కొరకై ప్రయాసపడినటువంటి తిమోతి పనిలోకి ప్రవేశపడ్డాడు. హతసాక్షిగా మిగిలినటువంటి పౌలు పనిలోకి హతసాక్షి అయ్యాడు. మాకైతే పనులు ఉన్నాయి, మాకైతే సొంత కార్యాలు ఉన్నాయి. ఎంతవరకు సరైనది చెప్పండి అలాంటి ఆలోచనలు? అలాంటి ఆలోచనలతో కూడిన మనస్తత్వాలు ఎంతవరకు సరైన ఒకసారి ఆలోచన చేయండి. మీరే ఎంతవరకు కరెక్ట్ అది? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? తిమోతి నమ్మకమైనటువంటి వాడును, యోగ్యమైనటువంటి వాడును, మొదటి సువార్త ప్రయాణంలో పౌలుకు పరిచయమైనటువంటి గొప్ప వ్యక్తి అయి ఉండగా, మంచి పేరు పొందిన వాడై ఉండగా, అప్పుడు ప్రారంభించాడు పౌలుతో పాటు సువార్త. ఎలా ముందు కొనసాగింప చేశాడో ఆలోచన చేశాం. పౌలుతో పాటు కలిసి చేశాడు, అలాగే ఒంటరిగాను కూడా పౌలు ద్వారా పంపబడి సేవలో ముందుకు కొనసాగాడు. అది ముందు అర్థం కావట్లేదు. అది పౌలు కొరకు, అది తిమోతి కొరకు ఆలోచన చేస్తే ఆ సందర్భం ఇప్పుడు వరకు మనం చదివినటువంటి ఆ సందర్భము తిమోతి కొరకు ఆలోచన చేశాం. అవునా కదండి? రైట్. మరొకసారి చదివేద్దాము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను, అనగా దైవ సంబంధమైనటువంటి కార్యములను ఏం చేయట్లేదంట, చూడట్లేదు. పాత నిబంధన కాలం నుండి వచ్చింది అది. దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యం చేసేటువంటి విధానము పాత నిబంధన కాలం నుండి వచ్చిందా? దేవుని సేవ చేసేటువంటి వారును సైతము దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలు పక్కన పెట్టారు. పాత నిబంధన కాలంలో దేవుని సేవ చేసేటువంటి వారును సైతము పెట్టారు. అనేకులు ఉన్నారు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంకి వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము. తీసారండి? 4 నుండి చదవబోతాం. అయితే అర్థం అవడం కోసము మొదటి చదివేద్దాము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మొదటి నుండి చదవబోతాం. ఇది మాత్రం మర్చిపోమాకండి. అందరూ తమ సొంత కార్యములని చూచుడే. దేవుని ద్వారా బాధ్యతలు సైతము అప్పగింపబడిన తర్వాత కూడా సొంత కార్యములు చూసుకోలేదా? ఎంతకాలము పాత నిబంధన కాలం ఇప్పటికే కూడా దేవుడు అలా బాధ పెడుతూనే ఉంటారండి. ఎంతకాలము చదువుతాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. ఎవరికి? ఇశ్రాయేల్ కాపరులకే. ఏ కాపరులకి? సొంత కార్యములు చూసుకున్న వారికి ఏంటనమాట అండి? శ్రమ. కడుపు నింపుకుని కాపరులు అంటే ఎవరన్నమాట? వాళ్ళు ఎవరండి? ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేల్ విషయంలో నడుచుకొనక సొంత విధానంలో సొంత నియమాల్లో ముందుకు కొనసాగేటువంటి కాపరులు. ఎవరి విషయంలో? ఇశ్రాయేల్ విషయంలో, దేవుని ప్రజల విషయంలో. అది ఉన్నతం కావట్లేదు. చదవదాం ఏంటో మాట్లాడుతున్నాడు ఇక్కడ.
మీరు 3వ వచనం నుండి మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. ఏ సంగతుల కొరకు మాట్లాడుతున్నాడు? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే గొర్రెలు ఎవరు? ఇశ్రాయేలీలు. గొర్రెలు ఎవరండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలో కాపర్లు ఏం చేయాలంట? మేపలంట. అనగా వారిని సరైన విధానంలో నడిపించరు. కారణం ఏంటనమాట? వారు దేని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్తున్నాడు. దేని కొరకండి? తమ కడుపు నిమిత్తం, అనగా సొంత పని నిమిత్తం మాత్రమే ఏం చేస్తూ ఉన్నారనమాట? ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి? నిజానికి చదువుదాం కిందకి. బలహీనమైన వాటిని నిజానికి ఏం చేయాలి? బలహీనమైన వాటిని ఏం చేయాలి? కాపరి బలపరచవలసిన అవసరం ఉంది. కానీ నిజానికి ఏం చేయట్లా? బలపరచవలసినటువంటి వారిని బలపరచడం లేదు. రోగము గల వాటిని స్వస్థపరచరు. అంటే రోగం గల వాటిని ఏం చేయాలి? స్వస్థపరచాలి. ఏ స్వస్థ? అక్కడ పదాలు చెప్తున్నాడు కానీ అవి చేయమని కాదు, అర్థం అవడం కోసం మాట్లాడుతున్నాడు. ఏం చేయమని మాట్లాడుతున్నాడండి? అర్థం అవడం కోసము. అంటే అవసరతలో ఉన్నటువంటి వారికి అవసరము తీర్చేవారే ఉండాలి కాపర్లు. సరైన విధానంలో నడిపించేవారే ఉండాలి కాపర్లు తెలియజేస్తూ ఉన్నాడు. సొంత విధానంలో దేవునికి నియమాన్ని పక్కన పెట్టేటువంటి వారు దేవుడు అంగీకరించిన కాపర్ల, సొంత నియమాల్లో మందను మేపేటువంటి వారికి ఏమంటున్నాడు అక్కడ? ఏంటండి? శ్రమ. మర్చిపోకండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పమన్నాడు కానీ చెప్తా. మళ్ళీ చెప్తున్నా. ఎవరు మాట్లాడుతున్నాడు అక్కడ? 2వ వచనంలో తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ అని మాట్లాడుతున్నాడు. అనగా సొంత పనులు ఆలోచన చేసుకుని వారును దేవుడు ఏర్పరిచినటువంటి ఆజ్ఞ ప్రకారముగా కాక నియమాలను ఏర్పాటు చేసి సొంత విధానములలో నడిపించు వారికి ఏంటన్నమాట అండి? శ్రమ. శ్రమ అంటే వినేటువంటి వారు కూడా సరిగ్గా వెళ్ళకపోతే వారికి ఏంటన్నమాట? శ్రమ. బోధించేవాడు సరిగ్గా బోధించకపోతే, నడిపించవలసినటువంటి సంఘాన్ని సరైనటువంటి వాక్య క్రమంలో నడిపించుకోకపోతే ఏంటన్నమాట అండి? అది శ్రమ. వాక్య ప్రకారంగా సరైనటువంటి విధానంలో నడిపిస్తే ప్రజలు ఉండరేమో, పారిపోతారేమో, వాళ్ళకి ఏది ఇష్టమో అది తెలుసుకొని లేని నియమాలు తెచ్చిపెట్టుట శ్రమ. ఈ భూ సంబంధమైనటువంటి గొప్పలకి హోదాలకి దేని బట్టి? దైవజనుడు అనేటువంటి పోస్టును బట్టి దాన్ని అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నారనమాట? గొప్పగా అయిపోయేటువంటి ఆలోచనలు. ఈ క్రమంలో ఏ నియమం పక్కకు వెళ్ళిపోతుంది అనమాట? దేవుడు ఏర్పరిచినటువంటి నియమం ఏమవుతుంది? పక్కకు పోతుంది. దేవుడు ఏర్పరిచిన క్రమం ఏమవుతుంది? పక్కకు పోతుంది. కారణం ఏంటనమాట? వారు తమ సొంత కార్యములను గురించి మాత్రమే ఏం చేస్తూ ఉన్నారు అనమాట? ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు? కాపరులు కూడా. ఈనాడు సంఘాలని నడిపించేటువంటి వారు అనేకులు ఏం చేస్తారు అనమాట? సొంత విధానం. అలాంటి వారికి ఆశీర్వాదమా? శ్రమ. చదవడం కిందకి. బలహీనమైన వాటిని బలపరచరు. 4వ వచనం నుండి రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలి వేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని అంటే దేవునికి నియమములు కాకుండా సంఘాలు నడిపించేటువంటి వారికి మనసు ఎలాంటి మనసు అనమాట అండి? దేవునికి ఆజ్ఞను జవదాటాలంటే ఏ మనసు ఉండాలి? కఠిన మనసు అయితేనే. వాక్యానికి లోబడేటువంటి మనస్సు ఆ వాక్యములకు విరుద్ధమైనటువంటి సేవా నియమాలను జరగనిస్తుందా? జరగనివ్వదు.
జరగలేదు. ఈనాడు సువార్థికులుగాను, లేదంటే పాస్టర్లుగాను, లేదంటే వివిధ నామాలతో పిలువబడేటువంటి వ్యక్తులు ఎలాంటి సంఘాలు నడిపిస్తూ ఉన్నారు, ఎలాంటి నియమాలతో నడిపిస్తూ ఉన్నారు. ఈనాడు సేవ ఎలా తయారైందో చెప్పనా? ఇప్పుడు రాజమండ్రి షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, అంటే మార్కెట్లోకి వెళ్ళామనుకోండి, బట్టల షాపులు అన్ని లైన్గానే ఉంటాయి, అన్ని బట్టల షాపులే. కానీ తేడా ఏంటో చెప్పండి ఒకసారి. అన్ని పేరుకి బట్టల షాపులే, కానీ తేడా ఏంటి? తేడా ఏంటి? అది ఒకడేమో డిస్కౌంట్ అంటాడు, ఇంకొకడేమో ఆఫర్ అంటాడు, 1+1 ఆఫర్ అంటాడు. ఇంకొకడేమో ఒకటి కొంటే మీకు అందరూ సగం డబ్బులు వాపస్ అంటాడు. అవునా కదండి? లేదంటే కొత్తగా రిలీజ్ అయ్యి మా దగ్గర ఉంటే డిజైన్ చూపిస్తూ ఉంటాడు, కానీ అన్ని ఏ షాపులు? బట్టల షాపులు. అలా ధైర్యం ఇప్పుడు క్రైస్తవ్యం అని పిలువబడుతున్నటువంటి స్థితి ఎలా తయారైందంటే, ఈనాడు సంఘాలుగా కూడుకుంటున్నటువంటి వారికి పరిస్థితి ఎలా తయారైందంటే, పలానా వాడి దగ్గర ఈ నియమం ఉంది, పలానా వాడు స్వస్థత చేస్తాడంట, పలానా వాడేమో ఏదైనా సమస్య ఉందంటే కూర్చొని నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. వాడి దగ్గర పలానా ఓడి దగ్గర మంచి పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయంట, అక్కడ సౌండ్ అయితే బాగా వస్తుందంట, అక్కడే వెళ్ళాలి. పలానా వాడు అక్కడ మ్యూజిక్ బాగా పడతాడంట, అక్కడే పోవాలి. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క నియమం. కానీ నిజమైనటువంటి నియమం ఎవరి దగ్గర ఉంది? అలాగే ఏర్పాటు చేసుకున్నట్టు ద్వారా దేవుని నియమం ఏమవుతుందండి? దేవుని నియమం ఏమవుతుంది? అలాగన అందరూ ఒకే నియమంలో ప్రకారం కాకుండా ఒక్కొక్క సంఘాలలో ఒక్కొక్క నియమాన్ని పెట్టుకోవడం ద్వారా దేని బట్టి పెట్టుకుంటున్నారు? సొంత కార్యాలు. దేవుని గురించి ఆలోచన చేసి దేవుని మెప్పు పొంది దేవుడు ఏర్పరిచిన బాధ్యతను నమ్మకంగా చేసేటువంటి వారి యొక్క పని కాదది, వారి యొక్క మనస్తత్వం కాదది, వారి యొక్క ఆలోచన విధానము కాదు. అలాంటి వారు చేయవలసినటువంటి పనులు కూడా ఏం చేయాలన్నమాటండి? చేయవలసిన పనులు కూడా ఏం చేయండి? చేయరు. సువార్తను సత్యంగా ప్రకటించాలంటే ప్రకటించరు, చేత కాదు. సంఘము క్రీస్తు సంఘమై ఉండాలంటే నమ్మరు, నమ్మనెవరు. కారణం ఏంటంటేనో వాడు కూడా పూర్తిగా అందులో ఎదగలేదు. రెండవదిగా వాడు ఏదో ఆలోచనలో వచ్చాడు, సొంత ఆలోచనలో వచ్చాడు. దేవుడి నామాన్ని ఉపయోగించుకొని వాడు సొంతంగా ఎదగడానికి ఆలోచన చేసి వస్తూ దేని నియమాన్ని పాడు చేస్తాడు అనమాట అండి. దేవుడు ఏర్పరిచిన నియమాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పరిచిన క్రమం ఒకటి, వాడు నడిపించేటువంటి క్రమము మరొకటి. ఏ ఆలోచన నుంచి వస్తుంది అనుకుంటున్నారు? సొంత ఆలోచనల నుంచే. ఇంకో దేవుడు ఆజ్ఞను పక్కన పెట్టేసి చేయవలసింది చేస్తున్నారా కాపరులు? ఎవరు మాట్లాడుతున్నాడండి? బలహీనమైన వాటిని ఏం చేయట్లేదు, బలపరచాలి అవుతా. దేవునికి జ్ఞానాన్ని బట్టి బలపరచాలి అవుతండి, బలపరచాలి. ఇంకా ఏం చేయాలి? రోగములు గల వాటిని స్వస్థపరచాలి. స్వస్థపరచాలా? దేవుడికి వాక్యం బట్టి స్వస్థపరచారా లేదా? లేదు. ఇంకా గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక కఠిన మనస్కులై, ఏ మనసు అంటే పైన చెప్పబడినటువంటి నియమాలన్నిటినీ కూడా చేయలేకపోతూ ఉన్నారంటే ఏ మనసు అన్నమాట? ఏ మనసు అండి? కఠినమైన మనసు. ఏ మనసు? కఠినమైన మనసు. కఠినమైన మనసు దేవుని కార్యములు చేసే విధానం చూపిస్తుందా? అదిగో సొంత కార్యములను చేసేలాగే చేస్తాయి, సొంత ఆలోచన చేసేలాగే చేస్తాయి. అది దేవుని యొక్క సేవను చేసేటువంటి సువార్థికుడైనను, అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని వినేటువంటి ప్రజలైనను కఠిన మనస్కులై ఉంటే సొంత ఆలోచనలే తప్ప దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎంత మాత్రమును ఉండవు, ఉండనేరవు.
చేసేటువంటి వారు లేక స్వార్థికులుగా లేక పాస్టర్గా పిలువబడేటువంటి వారు ఎంతకాలం చేస్తారు? లేదు, వాక్యానికి లోబడకుండా వినేటువంటి వారు ఎంతమంది వినకుండా ఎంతకాలం బ్రతుకుతారు? ఎంతకాలం ఉంటారు? దేనికైనా ఒక టైం అనేది ఉంది. టైం అనేది ఉంది. ఆ పదము ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుని సేవ చేసేటువంటి స్వార్థికులకి వర్తిస్తుంది, అలాగనే ప్రజలకు సైతము వర్తిస్తుంది. ఏ పదము? అందరూ తమ సొంత కార్యములే. అందరూ ఆ సొంత కార్యాల్లో నుండి అనేకమైన మత శాఖలు ఉద్భవించేస్తారు ఇప్పటికీ ఇంకా కూడా. ఆ సొంత కార్యముల వల్ల సత్య సువార్తకు వెళ్ళినటువంటి ప్రజలు లోపడలేకపోతూ ఉన్నారు, అంగీకరించలేకపోతున్నారు, పాటించలేకపోతున్నారు, దేవునికి అనుకూలంగా జీవించలేకపోతూ ఉన్నారు. కానీ సొంత కార్యములను కొరకు ఆలోచన చేస్తూ సొంత విషయములను పెట్టి దేవునికి సేవన చేసేటువంటి వారికి ఏమని చెప్పాడు? శ్రమ. అటు ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి వారికే కాదు, కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క సేవను చేసేటువంటి వారికి సైతము శ్రమ. అందుకని ఏం చెప్పాడు అనమాట? మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అధికులు తోటి ప్రజల కంటే ఎలాంటిది అనమాట అండి? అధికమైనటువంటి భారము. అధికమైనటువంటి భారము. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇదే పదమును పట్టుకొని అనేకమైనటువంటి విధానాలుగా దీన్ని ఆలోచన చేయొచ్చు. దీన్ని సొంత కార్యములను గురించి మీకు మీరుగా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. యేసుక్రీస్తు కార్యముల కొరకు ఎంతగా ఆలోచన చేసి ఎంతగా ప్రయాసపడతారో మీకు మీరు ఆలోచన చేసుకోండి. నెంబర్ 2, మీరు ఆలోచన చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే సంఘముల గురించి, అలాగే ప్రస్తుతము లోకములో మత శాఖలుగా పిలువబడుతున్నటువంటి వారిని గురించి ఆలోచన చేయండి. అథవా సత్యమేనా కాదా అనేటువంటి సంగతిని గురించి మీరు ఆలోచన చేయడం మాత్రమే కాదు, మీరేం చేయాలన్నమాట? మీరు తెలుసుకున్నటువంటి సత్యాన్ని సైతము వారికి బోధించవలసినటువంటి అవసరత ఉంది. తెలుసుకొని కూర్చోమన్నాడా? తెలుసుకొని కూర్చోమన్నాడా? అర్థం కావట్లేదండి. అందరూ తమ సొంత కార్యములనే ఏం చేస్తారనమాట? చూచుకొనుచున్నారు. కానీ యేసుక్రీస్తు కార్యములు అనగా దైవ సంబంధమైనటువంటి కార్యముల కొరకు ఆలోచన చేసిన వాడు నిజంగా త్యాగపూరితముగా ఏదైతే బాధ్యత అప్పగింపబడిందో ఆ బాధ్యత నిమిత్తం ప్రయాసపడేదానికి సిద్ధపడతాడే తప్ప ఇవ్వబడినటువంటి బాధ్యతను నాశనం చేసేటువంటి వాడిగా ఉండడు. అటు సువార్థికుడైనను, ఇటు ప్రజలైన, సంఘ సభ్యులైనను, ఎవరైనా సరే మరొక భాగమును ఆలోచన చేయబోతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం. ఇక్కడ మనకి ప్రాముఖ్యముగా తెలుపబడినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చదవతాం వారిని గురించి, వారి ద్వారా మనము గొప్ప జ్ఞానమును మనము తెలుసుకోబోతాం. చదువుతాం 18వ అధ్యాయము 1వ వచనం నుండి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. తరుమ వేయబడినటువంటి వారు ఎవరు? అకుల, ప్రిస్కిల్ల. ఏం చేయబడినటువంటి వారండి? తరుమబడినటువంటి వారు. ఎక్కడ నుండి తరుమబడినటువంటి వారు?
రోమా నుండి తరమబడినటువంటి వారు. ఎక్కడి నుండి అండి? రోమా నుండి తరమబడినటువంటి వారు. ఆ తరమబడి వచ్చినటువంటి ఈ అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారిని గురించి ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? పౌలుకి తెలిసింది. పౌలుకు తెలిసిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? వారిని గూర్చి కనుగొని వారి యొద్దకు వెళ్ళేటువంటి సందర్భం అన్నమాట. వారికి పూర్తిగా క్రీస్తుకి జ్ఞానం తెలుసా? అకుల్లా ప్రిస్కిల్లాకు వారికి క్రీస్తుకి జ్ఞానము పూర్తిగా తెలుసా? తెలీదు. పౌలు పూర్తిగా చెప్పేదాకా వారికి క్రీస్తుని గురించి తెలీదు. అప్పుడు దాకా ఎక్కడున్నారు? రోమాలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యము తెలియని వారిగానే ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుండి తరమబడిన తర్వాత ఇప్పుడు ఎవరి దృష్టిలో పడ్డారు? పౌలు దృష్టిలో పడ్డారు. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానము తెలుసుకోవడం ప్రారంభమవుతుంది. చదువుదాం ఒకసారి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఎక్కడి నుండి? రోమా నుండి. ఎవరు? యూదులందరూ రోమా పట్టణాన్ని విడిచి వెళ్ళాలని ఎవరు? క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. అకుల యొక్క వృత్తి అలాగే పౌలు యొక్క వృత్తి కూడా ఇద్దరిది ఒకటే వృత్తి. ఏ వృత్తి అన్నమాట? డేరాలు కొట్టుకునేటువంటి వృత్తి. డేరాలు కొట్టుకుంటూ జీవనాన్ని ముందుకు కొనసాగింప చేసుకునేటువంటి వృత్తి గలవారు. ఎవరు? పౌలు. అప్పట్లో పౌలు కానివ్వండి, ఇప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా దంపతి వివరణ కానివ్వండి. చదువుదా. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి ఏం చేస్తున్నారనమాట? పని చేయుచుండిరి. అతడు ప్రతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండే. యూదులకు క్రీస్తుని గురించి తెలుసా? యూదులకు పూర్తిగా క్రీస్తుని గురించి తెలుసా? తెలియదు. యూదులకు ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు అన్నమాట? యూదులకు ఎవరి గురించి ప్రకటిస్తూ ఉన్నారు? క్రీస్తుని గురించి ప్రకటించుచు గ్రీసు దేశస్థులను, గ్రీసు దేశస్థులు అనగా అన్యజనులు. ఎవరి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు? చెప్పాలి. ఎవరి గురించి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మర్చిపోమాకండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరెవరికి ప్రకటిస్తూ ఉన్నాడు? మొట్టమొదటిగా యూదులకును, రెండవదిగా గ్రీసు దేశస్థులకును, ఇరువురికి ప్రకటిస్తూ ఉన్నాడు. వారిలో అకుల ప్రిస్కిల్లా ఉన్నారా? ఉన్నారు. కింద ముందుకు వెళ్ళిపోదామండి. ఇంచుమించుగా 24 వచనం చదవబోతాం. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసులకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునే వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. అపోలో అనేటువంటి పేరు గుర్తుందా? అపోలో ఎక్కడ విన్నారు? ఏ సందర్భంలో కనబడుతుంది? అపోలో హాస్పిటల్ ఏదైనా అపోలో ఫార్మసీలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఎవరా అన్నారు? నాకు వినబడింది.
కొరింథీ పత్రికలో నేర్చుకున్నారుగా. ఎన్ని భాగాలుగా విభాగింపబడింది? ఎన్ని భాగాలుగాను? 4 భాగాలుగా. ఒకడు పౌలు వాడను, మరి ఒకడు అపోలో వాడను, కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను. అపోలో ఎవరు? ఇడుగో అపోలో కూడా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన వాడు. ముందు అపోలోకి పూర్తిగా దేవునికి జ్ఞానం తెలుసా తెలీదా? తెలుసు అని ఉందా, తెలియదు అని ఉందా? తెలియదు. అపోలో అనే యూదుడు ఎఫెసులకు వచ్చాను. అతడు ఎవడన్నమాట? విద్వాంసుడు. 25 ఏమని మాట్లాడాడు? ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి ఏది మాత్రమే తెలిసినవాడు? యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకునేవాడు. అయినను ఎవరి గురించి కరెక్ట్గా చెప్తున్నాడు. ప్రభు అనేటువంటి యేసు క్రీస్తును గురించిన సంగతులు ఎలా చెప్తున్నాడు? వివరముగా చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. ఆ సంగతి ఎవరికి తెలిసింది? ప్రిస్కిల్లా అకులయు విని ఎవరిని? అపోలోను చేర్చుకొని దేవుని మార్గము అతనికి తెలిసింది మాత్రమే. అతను తెలిసింది తప్పేం కాదు, అతడు ఇంకా తెలుసుకోవలసింది ఉంది. అతడు తెలిసింది తప్పేం కాదు. ఎవరికి? అపోలోకి తెలిసింది తప్పేం కాదు. కానీ అతడు తెలుసుకున్న దానికి ఇంకా దేవునికి జ్ఞానం తెలుసుకోవలసినటువంటి అవసరత ఎవరికి ఉంది? అపోలోకి ఉంది. అతనికి ఎవరు చెప్తున్నారు? అతనికి ఎవరు చెప్తున్నారండి? చెప్పండి. అతనికి ఎవరు చెప్తున్నారు? అకుల్లా, ప్రిస్కిల్లా. వాళ్ళెవరు? యూదులు. ఏం చేయబడి వచ్చారు? రోమపట్టణం నుండి తరుమబడి వచ్చినటువంటి వారు. వారికి దేవునికి జ్ఞానం తెలుసా? తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి జ్ఞానం తెలీదు. పౌలు వారిని కనుగొని అకుల్లా ప్రిస్కిల్లా దగ్గరికి వెళ్ళాడు. పౌలు కనుగొనే వెళ్ళాడు వారి దగ్గరికి. ఇప్పుడు అపోలో అనేటువంటి ఒక వ్యక్తికి దేవుని గూర్చినటువంటి, అనగా అపోలో కూడా తెలియలేనటువంటి క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఏం చేస్తూ ఉన్నారు అనమాట? దేవుని మార్గం మరి పూర్తిగా. ఈ లోపల ఏం జరిగింది? ఈ లోపల ఏం జరిగిందండి? అకుల్లా, ప్రిస్కిల్లా దేవునికి జ్ఞానాన్ని విన్నారా లేదా? విన్నారా లేదా? వాళ్ళు పూర్తిగా దేవునికి జ్ఞానాన్ని అపోలోకి ప్రకటిస్తున్నారంటే వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? ఏమీ లేనివారే, దేవునికి జ్ఞానం పూర్తిగా లేనివారు, క్రీస్తుల గురించి పూర్తిగా తెలియలేనటువంటి వారు, కొత్తగా పౌలుకు పరిచయం చేయబడినటువంటి వారు ఏం చేయమంటారు? ఒక వ్యక్తికి దేవుని యొక్క జ్ఞానము సంపూర్ణముగా చెప్పేటువంటి క్రమంలోనికి వచ్చారంటే వారు పౌలు ద్వారా ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రకటింపబడ్డారు, వారు ఎలా విన్నారు, వారు ఎలా అవలంబించారు, వారు ఎలా తయారయ్యారు ఆలోచన చేస్తున్నారండి. వింటే అలా వినాలి. దేవునికి జ్ఞానాన్ని వింటే ఏం చేయాలన్నమాట అండి? అలా వినాలి. వాళ్ళకి పని లేదా? పౌలుకి పని లేదా? తిమోతికి పని లేదా? ఇప్పుడు అకుల్లా, ప్రిస్కిల్లాకి కూడా పని లేదా? మనకంటే అంత హీనుల వాళ్ళు, వాళ్ళకంటే మనం అంత గనులమా? వారికి లేదేమో సొంత కార్యములు, వారికి లేదేమో సొంత పనులు, మనకు మాత్రమే ఉంది సొంత పనులు, మనకు మాత్రమే ఉన్నాయా? క్రీస్తుని గూర్చి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటింపబడితే నచ్చదు. ఏంటో అర్థం కావట్లే. క్రీస్తుని గురించి ఈనాడు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటింపబడితే అక్కడ మ్యూజిక్ లేవు, ఎక్కడ క్రీస్తు సంగీతం, అక్కడ స్వస్థత లేదు,
ఇంకా స్వస్థత చేయకపోతే ఇంకా బయట వాళ్ళు క్రీస్తు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు అభిషేకింపబడలేదు. ఏంటది? వాళ్ళు అభిషేకింపబడాల. డబ్బులు కొట్టు, ఉద్యోగం ఉండదు వాళ్ళ దగ్గర. చప్పట్లు కొట్టు, ఏం కొట్టు అంటే ఉద్యమం ఎందులో ఉందన్నమాట. అది ఎదలను కొట్టేద్దకి అంటే చప్పట్లు కొట్టుకుంటే గెత్తుకుంటే ఎదలను కొడతారు, పక్కలు కొడతారు, మధ్యలో ఇల్లు వాళ్ళు కొడతారు. తిన్నా, నాకు తెలుసు, మొన్న తిన్నా. అనుకోని సందర్భంలో ప్రాంతానికి వెళ్తే అక్కడ తిన్నా. పాట పాడుతుంటే చప్పట్లు కొట్టుకోవచ్చు కదా. కొట్టుకుంటా గెంతుతం ప్రారంభించింది మహాతల్లి. గెంతుతా మధ్యలో చేస్తుంటే ఈ చెప్పని మధ్యలో కూడేస్తుంది. నిజం. అవన్నీ కూడా ఉద్యమాలంట. యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యం ఉన్నది ఉన్నట్టుగా తెలుపబడితే వాటి కొరకు ఆలోచన చేసేటువంటి మనసు అవసరం లేదంట. ఎంతకాలం ఉంటారండి అలాగా? యేసుక్రీస్తుని గురించి ఉన్నది ఉన్నట్టుగా ఆలోచన చేయకుండా, యేసుక్రీస్తు గురించి ఆలోచన చేయకుండా, ఆయన కార్యం గురించి ఆలోచన చేయకుండా, సొంత కార్యములే, సొంత ఆలోచనతో, సొంత తలంపులతో ఎంతకాలం ఉంటారండి? పౌలు ఎలా ఉన్నాడండి? తిమోతి ఎలా ఉన్నాడండి? ఇప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా ఎలా ఉంటున్నారండి? తెలియలేనటువంటి అపోలోకు కూడా పూర్తి జ్ఞానాన్ని ప్రకటింప సమర్థులై ఉన్నారంటే మరి ఇన్ని సంవత్సరాలుగా వింటున్నటువంటి మీరు ఇంకెంత సమర్థులు అవ్వాలండి? ఇదంతా ఒక అధ్యాయమేనా? ఒకటో వచనం మొదటి 3 వచనాల్లోనేమో వారు తరుమబడి వచ్చారు, వారికి ఏమీ తెలియదు, వాళ్ళు యూదులు, వాళ్ళ ద్వారా ఇప్పుడు ప్రకటింపబడుతున్నారు. అదే 25వ వచనం వచ్చేసరికి, 26వ వచనం వచ్చేసరికి ఏం చేస్తారనమాట? అపోల్లో కొరకు వీళ్ళు విని, ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లా విని, అకుల్లా ప్రిస్కిల్లా కోసం అప్పుడు ఎవరు విన్నారు? పౌలు విన్నాడు. వీళ్ళకి దేవుని జ్ఞానం తెలియదు. ఇప్పుడు పూర్తి దేవునికి జ్ఞానం తెలియలేనటువంటి అపోల్లో కొరకు ఎవరు విన్నారు? అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళు విన్నారు. అంటే వీళ్ళంతా నేర్చుకున్నారు. అపోల్లో చెప్పేటువంటి గట్టిగా మాట్లాడుతాడా లేదా? అపోల్లో గట్టిగా దేవుని గురించి మాట్లాడుతుంటే అందులో ఎక్కడో క్రమం తప్పినటువంటి పదాలు తెలిసి ఎవరికి? అకుల్లాకి ప్రిస్కిల్లాకి. కనుక అతన్ని కనుగొని ఎవరిని? కొంత ఎత్తు పల్లాలుగా దేవుని జ్ఞానాన్ని గట్టిగా ప్రకటిస్తున్నటువంటి అపోల్లోని కనుగొని ఏం చేశాడనమాట? అతని దగ్గరికి చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా ఏం చేశారనమాట అండి? అతనికి విశదపరిచిరి. అతనికి ఏం చేశారండి? విశదపరిచిరి. ఏం చేస్తే ఎంత దాకా వచ్చి ఉంటారంటారు? ఎలా వింటే, ఎలా అర్థం చేసుకుంటే, ఎలా నడుచుకుంటే, ఎలా పాటిస్తే ఎలాగున అనర్గళంగా దేవునికి జ్ఞానము తెలియలేనటువంటి వారికి తెలిపేటువంటి స్థితులు వచ్చి ఉంటారంటారు. వాళ్ళకి బ్రతుకు మీద ఆశ లేదా? మనకుందిగా. బ్రతుకు మీదను భౌతికమైనటువంటి వాటి మీదను మనకి ఆశ ఉందిగా. వాళ్ళకి ఆశ లేదా భౌతికమైన వాటి మీద? వినాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చేయాలన్నమాట అండి? అర్థం చేసుకునేలా వినాలి, హృదయానికి హత్తుకునేలా వినాలి. దేవుని యొక్క వాక్యం విన్నామంటే అర్థం చేసుకుని హృదయము మార్చబడేలా వినాలి. పూర్తిగా వారు ఏం చేశారనమాట అండి? భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద ఆశ విడిచిపెట్టి విన్నటువంటి దేవునికి జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకొని తెలియలేనటువంటి వారికి సైతము దేవునికి జ్ఞానాన్ని బోధింప సమర్థులై ఉన్నారు. పౌలు బాధ్యతే కదా. అకుల్లాకి ప్రిస్కిల్లాకి సంబంధం ఏంటి అని అడగండి.
అకుల్లాకి ప్రిస్కిల్లాకి సంబంధం ఏంటి చెప్పడానికి? పౌలు బాధ్యత కదా అది. పౌలు ఎన్నుకున్నాడు, పౌలునే కదా క్రీస్తు ఎన్నుకున్నాడు. అకుల్లా ప్రిస్కిల్లా ఎందుకు బోధిస్తున్నారు? యేసుక్రీస్తు కార్యాలు వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారు అని అడగండి. మన ఆలోచన బట్టి యేసుక్రీస్తు కార్యం గురించి పూర్తిగా ఆలోచన చేయకూడదుగా, అంతేనా? దేవుని యొక్క జ్ఞానము నేర్చుకునేటువంటి వారముగా మనము మరి ప్రాముఖ్యముగా సొంత కార్యముల మీద మనసు విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. మనకి బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి, వాటి విషయం ఇంకా చెప్పుకోవాలంటే. అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు సొంత కార్యముల మీద దేవుని యొక్క వాక్యాన్ని విని వాటి మీద సొంత కార్యముల మీద మనసు విడిచిపెట్టి దేవుని పని నిమిత్తం ముందు కొనసాగినటువంటి వారు అపోస్తలులు కదా. మత్తయి అప్పటికే పనిలో ఉన్నాడు, అవునా కదండి? మత్తయి అప్పటికే పనిలో ఉన్నాడు, పిలవగానే వెళ్ళదా? నెంబర్ 2, పేతురు కూడా యోహాను కూడా అప్పటికి చేపలు పెట్టేటువంటి పనిలోనే ఉన్నారు, పిలవగానే రాలేదా? వృత్తులు విడిచిపెట్టి రాలేదా? సొంత కార్యాలను విడిచిపెట్టి రాలేదా? మనము సొంత కార్యాలు చూసుకోవడం ఏంటి, వాళ్ళు విడిచిపెట్టి రావడం ఏంటి? మనం ఎందుకు సొంత కార్యాలను పూర్తిగా విడిచిపెట్టలేకపోతున్నామో వాళ్ళు ఎందుకు విడిచిపెట్టారు? మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి, వినేటువంటి దేవుని వాక్యాన్ని బట్టి. వాళ్ళు ఎందుకు విడిచిపెట్టారు, మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? వాళ్ళు ఎందుకు పౌలుతో పాటు సహకరించారు, మనం ఎందుకు సహకరించలేకపోతున్నాం? వాళ్ళు ఎందుకు తెలియలేనటువంటి అనేకమైన ఆత్మలకు రక్షణ సువార్తలు ప్రకటించి అంగీకరించేలా చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన దృష్టి అంతా పైలేను, వాళ్ళ దృష్టి అంతా కింద లేను, అంతేనా? అందుకే 2 లైన్లు ఇచ్చాడు, ఒక లైన్లో ఇచ్చాడు కానీ కనిపించుకోండి. యేసుక్రీస్తు కొరకు ఆలోచన చేయాలంటే ముందు ఆయన గురించిన జ్ఞానాన్ని ఎక్కడంటే ఇక్కడ నీ హృదయములో స్థిరంగా ముద్రించబడి ఉండాలి. అలా ముద్రించబడి ఉన్న తర్వాత గొప్ప కార్యం జరగలేదు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఆయన వాక్యాన్ని విని విశ్వసించినటువంటి వారు ఎలా తయారవుతారండి? వీళ్ళ కొరకు ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. ఒకసారి టైం అయింది కదా. కనుక అకుల ప్రిస్కిల్లా ఏం చేశారనమాట అండి? 20వ వచనం మరొకసారి చదవండి. ప్రిస్కిల్లయు అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిద పరిచిరి. అతడు అక్కడకు పోదర్చినప్పుడు వగైరా సంగతుల గురించి మాట్లాడుతున్నటువంటి సమాచారం. ఇదే అకుల ప్రిస్కిల్లా గురించి రోమపత్రికలు ఏమని మాట్లాడాడు? 16వ అధ్యాయం ఒకసారి, రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనం చదువుతాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు?